Estimation total leukocytes count by hemocytometer. Aim. Total leukocytes count by hemocytometer. Aim వచ్చేసి total leukocytes count by hemocytometer. Principle, the blood is diluted 1:20 dilution with WBC diluting fluid and the cells are counted under high power by using counting chamber. Specimen EDTA blood or capillary blood. Requirements: microscope, Newbart's counting chamber, WBC pipette, cover slip. Reagent: WBC diluting fluid, glacial acetic acid, Jensen violet, distilled water, glacial acetic acid breaks, ఇవన్నీ కూడా కాంపోజిషన్ ఉంది. ఇక మనం ఏం చేస్తామంటే ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. ల్యూకోసైట్స్ ఎట్లా కౌంట్ చేస్తాం. ఒకటి WBC పిప్పెట్ తీసుకోవాలి. 0.5 వరకు బ్లడ్ డ్రా చేయాలి. 11 మార్క్ వరకు డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకోవాలి. ఇక కీపింగ్ పిప్పెట్ హారిజాంటల్ పెట్టేసి కౌంటింగ్ చేంబర్ పైన కవర్ స్లిప్ పెట్టేసి మనం ఈ ఫ్లూయిడ్ని పంపించేసేయాలి. కౌంటింగ్ చేంబర్లో మైక్రోస్కోప్లో మనం అబ్జర్వేషన్ చేయాలి. అండర్ హై పవర్లో అబ్జర్వేషన్ చేయాలి. Total WBC counted per 100 ml, that is cubic mm. Newbart's number of WBC counted, N into 20. Dilution 20. N అంటే number of WBC count. ఎన్ని WBC వచ్చినాయో అవి ఇంటూ 20/4 into 1/10. అప్పుడు 10ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? N into 20 into 10/4. N is equal to ఎంత? డైల్యూషన్ 1:20, ఏరియా 4, డెప్త్ వచ్చేసి 1/10. N into 50 ఎట్లా అవుతుంది? 10 into 20, 200. N into 200/4. అప్పుడు 400తో భాగిస్తే N into 50 cubic mm. WBC counted N into 50 cells cubic mm. ఓకే, మనకి ఎన్ని సెల్స్ వచ్చాయో నంబర్ ఆఫ్ కౌంటెడ్ సెల్స్ అన్నమాట. ఇప్పుడు 50 వస్తే 50 into 50 ఎంత వచ్చింది? 20 వస్తే 20 into 50 ఎంత వచ్చింది? అట్లా చేసేస్తాం. ఎన్ ఎంత? హౌ మచ్ సెల్స్ ఇంటూ డైల్యూషన్ 20. ఏరియా కౌంటెడ్ ఇంటూ డెప్త్. ఏరియా కౌంటెడ్ ఇంటూ ఏరియా అంత 4 ఉన్నాయి, 4. డెప్త్ ఎంత? 1/10. 1/10 పై తీసుకోగలిగితే 10 వచ్చేస్తుంది. 4 అట్లా. క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఇంక్రీజ్డ్ కౌంట్ WBC నార్మల్ నోన్ యాజ్ ల్యూకోసైటోసిస్. పెథలాజికల్ కండిషన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ల్యూకేమియాసిస్. సో దిస్ ఈజ్ ద టోటల్ ల్యూకోసైట్స్ కౌంట్ హిమోసైటోమీటర్. చాలా సింపుల్ అండి. WBC రియేజెంట్ తీసుకోవాలి, ఫ్లూయిడ్ తీసుకోవాలి, ప్రొసీజర్ సింపుల్. WBC పిప్పెట్ 0.5 11 మార్క్. WBC 0.5 11 మార్క్ వరకు తీసేసుకొని కవర్ స్లిప్ వేసేసి పంపించేసేయాలి. సెల్స్ని చూసేసుకోవాలి. సింపుల్. ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి? N into 20/4 into 1/10. 1/10 depth, 4 into area, how many areas, number of WBC cells into 20. 50 or suppose 1000 వచ్చాయనుకోండి. to calculation. Clinical significance, increase on WBC normal known as leukocytosis. పెథలాజికల్ కండిషన్స్లోకి వస్తే వైరల్ ఇన్ఫెక్షన్. ఒకవేళ ల్యూకోసైట్స్ కనుక ఇంక్రీజ్ అవుతే వైరల్ ఇన్ఫెక్షన్గా చెప్తాము. రెండోది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా కూడా చెప్తాము. థర్డ్ వన్ ల్యూకేమియాస్. ఫిజియలాజికల్ కండిషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో కూడా ఈ వైరల్ అంటే ల్యూకోసైట్స్ పెరిగేదానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ డిక్రీజ్ కౌంట్ ఆఫ్ WBC దెన్ నార్మల్ నోన్ యాజ్ ల్యూకోసైటోపీనియా కండిషన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్. నార్మల్ వాల్యూస్ 4000 to 11,000 cells in cubic mm.
cubic mm, 4,000 to 11,000 cells per cubic mm. This is known as pathological conditions, viral infection, bacterial infection, leukemias, pregnancy. This is a viral infection, bacterial infection, leukemias. So these are all our ల్యూకోసైట్ కౌంట్ ఈజ్ ఓవర్. అయితే దీంట్లో టోటల్ ల్యూకోసైట్స్లో హీమోసైటోమీటర్ ఇంపార్టెంట్, మైక్రోపిపెట్ ఇంపార్టెంట్. సో ద బ్లడ్ ఈజ్ డైల్యూటెడ్ 1:20 డైల్యూషన్ విత్ WBC డైల్యూటింగ్ ఫ్లూయిడ్ అండ్ ద సెల్స్ ఆర్ కౌంటెడ్ అండర్ హై పవర్ బై యూజింగ్ కౌంటింగ్ చేంబర్. ఏంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే ద బ్లడ్ ఈజ్ డైల్యూటెడ్ ఎట్ 1:20 డైల్యూషన్స్. బ్లడ్ని 1:20 డైల్యూషన్స్లో విత్ WBC డైల్యూటింగ్ ఫ్లూయిడ్ సహాయంతో డైల్యూషన్ చేస్తాం. సెల్స్ ఆర్ కౌంటెడ్ అండర్ హై పవర్. హై పవర్లో ఈ యొక్క కౌంటింగ్ని మనం చూసేస్తాం అన్నమాట. EDTA వచ్చేసి ఇథిలీన్ డయామైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. ఈ EDTA ఆర్ క్యాపిలరీ బ్లడ్ ద్వారా బ్లడ్ని సక్ చేసేస్తామన్నమాట. బ్లడ్ని సక్ చేసేసి మైక్రోస్కోప్లో న్యూబార్స్ చేంబర్ కావాలి, WBC పిప్పెట్ కావాలి, కవర్ స్లిప్ కావాలి, మైక్రోస్కోప్ కావాలి. WBC డైల్యూటింగ్ ఫ్లూయిడ్లో మనం ఈ యొక్క గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్, జెన్షోవైలెట్ డిస్టిల్ వాటర్ ఇవి స్టెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, జెన్షన్ వైలెట్ యూజ్డ్ యాజ్ అ స్టెయిన్ అన్నమాట. ప్రొసీజర్లోకి వెళ్తే ఒక WBC పిప్పెట్ తీసుకోవాలి, క్లీన్ అండ్ డ్రై WBC పిప్పెట్. బ్లడ్ని 0.5 వరకు సక్ చేయాలి. డ్రా ద డైల్యూటింగ్ ఫ్లూయిడ్ అప్ టు 11 mark. మిక్స్ ద సొల్యూషన్ బై కీపింగ్ ద పిప్పెట్ హారిజాంటల్లీ. Mix the solution by keeping the pipette horizontally on the counting chamber on the microscope. అయితే మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా ఈ క్యాలిక్యులేషన్స్లో మనం చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇచ్చారు. ఈ క్యాలిక్యులేషన్లో ఇక్కడ n×20/4/10 n×50 cubic mm WBC కౌంటెడ్ n×50 సెల్స్ ఈ విధంగా చేసేయాలి. చేసిన తర్వాత మనం పర్సంటేజ్ ఎస్పెషల్లీ 10x ఆబ్జెక్టివ్ కానీ 100x 40x ఆబ్జెక్టివ్ కానీ ఉంచేసి మనం సెల్స్ని క్యాలిక్యులేషన్ చేయాలి. కంటిన్యూషన్ రేపు ఎరిథ్రోసైట్ కౌంట్ ఉంటుంది, ఎస్టిమేషన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ ఉంటుంది. సేమ్ ఇట్లాగే సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అది కూడా. తర్వాత ESR అనేది ఉంటుంది. కంటిన్యూషన్ విత్ టుమారోను. సో ఇప్పుడే ఎరిథ్రోసైట్స్ కూడా చెప్దాము. ఎరిథ్రోసైట్స్ ఈజ్ ఏ ఇంట్రడక్షన్లోకి వెళ్తాము. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ సర్కులర్ బైకాంకేవ్ డిస్క్ షేప్డ్ నాన్ న్యూక్లియేటెడ్ సెల్. ఇట్ కంటైన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్. ద సైజ్ ఆఫ్ RBC 7.2 డయామీటర్. రెడ్ బ్లడ్ సెల్స్ 7.2 డయామీటర్గా ఉంటాయని మనం ఇంతకుముందే చదువుకున్నాం. ద టోటల్ RBC కౌంట్ ఈజ్ 5 million per cubic mm blood in males and 4 million per cubic mm of blood in female. In infants 6 to 7 million per cubic mm. Red blood cells are also called as erythrocytes అన్నమాట. ఈ ఎరిథ్రోసైట్స్ ద్వారా మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాము. ఇక ఎట్లా వేస్తామంటే సేమ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎరిథ్రోసైట్స్ టోటల్ ఎరిథ్రోసైట్ కౌంట్ బై హీమోసైటోమీటర్ ద్వారా మనం ఎస్టిమేషన్ ఇస్తాము. ప్రిన్సిపల్ వచ్చేసి ద బ్లడ్ ఈజ్ డైల్యూటెడ్ విత్ RBC డ్యూరింగ్ ఫ్లూయిడ్ ఎట్ 1:2000 డైల్యూషన్ విత్ RBC కౌంటెడ్ అండర్ హై పవర్ ఆబ్జెక్ట్ యూజింగ్ కౌంటింగ్ చేంబర్ అనమాట. స్పెసిమెన్ వచ్చేసి సేమ్ క్యాపిలరీ బ్లడ్ తీసుకోవాలి. దాన్ని యాంటీకోయల్ EDTA బ్లడ్లోకి వేసేసి అని
ఇక రిక్వైర్మెంట్స్లోకి వస్తే మైక్రోస్కోపు, న్యూబాస్ చేంబరు, డబ్ల్యూబీసీ, ఆర్బీసీ పిప్పెట్, కవర్ స్లిప్ కావాలి. సేమ్ డబ్ల్యూబీసీ చేసినట్టుగానే ఆర్బీసీ ఎరిథ్రోసైట్ కౌంట్ అనమాట. దీన్ని ఆర్బీసీ కౌంట్ అనకుండా ఎరిథ్రోసైట్ కౌంట్ అన్నాడు అంతే. ఆర్బీసీ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ తీసుకోవాలి. హేమన్స్ డైల్యూటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. దాంట్లో మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్బీసీ పిప్పెట్ చాలా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. దాన్ని 0.5 వరకు చూసుకొని, డబ్ల్యూబీసీ ఏమో 11 మార్క్ వరకు, ఇదేమో 0.5 వరకు ఏమో బ్లడ్ సక్ చేసి అక్కడ నుంచి 101 వరకు డైల్యూటింగ్ ఫ్లూయిడ్ని తీసేసుకోవాలి. మిక్స్ ద సొల్యూషన్, బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి కీప్ ద పిప్పెట్ అండ్ హారిజాంటల్ పిప్పెట్ చేసుకొని 0.5. ఆఫ్టర్ 5 minutes discard few drops from the pipette, place the fluid under the cover slip which is placed on the counting chamber. న్యూబార్ చేంబర్లో కౌంటింగ్ చేంబర్ దగ్గర లైట్గా పిప్పెట్ చేసేసేయాలి. ఫ్లూయిడ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఎయిర్ బబుల్స్ రాకుండా కవర్ స్లిప్ వేసేసేయాలి. వెయిట్ ఫర్ 2 to 3 minutes సెటిల్ ద సెల్స్. మనకు ఒక 2-3 నిమిషాలు ఆగాలి. ఎందుకంటే సెల్స్ అన్నీ చేరిపోతాయి, ప్రతి దాంట్లో చేరిపోయేదానికి. అప్పుడు కౌంటింగ్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వ్ అండర్ లో పవర్ ఆబ్జెక్టివ్ 10x ద్వారా జిగ్జాగ్ మెథడ్లో చేసుకుంటూ రావాలి. 10x దెన్ అండ్ హై పవర్ ఆబ్జెక్టివ్ చేసిన తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ కౌంటెడ్ ఇన్ మిడిల్ స్క్వేర్. అప్పుడు ఆర్బీసీ ఏమో మధ్యలో ఉంటుంది, 5 స్క్వేర్స్లో ఉంటాయి. 5 మధ్యలో మిడిల్లో ఉంటుంది. ఆర్బీసీ సెల్స్ కౌంటెడ్ ఇన్ మిడిల్ స్క్వేర్. మిడిల్ స్క్వేర్లో మనం న్యూబార్ చేంబర్ యొక్క మిడిల్ స్క్వేర్లో మనం లెక్క కడతాం అన్నమాట. మిడిల్ స్క్వేర్లో మనం 5 స్క్వేర్స్, మొత్తం స్మాల్ స్క్వేర్స్ 5 ఉంటాయి. అవి అంటే ఆర్బీసీ క్యాలిక్యులేషన్ చేసుకొని దానికి అప్పుడు ఏం చేస్తామంటే క్యూబిక్ మిల్లీమీటర్లో కొలుస్తాం. వాట్ ఈజ్ యూనిట్స్ ఆఫ్ ఆర్బీసీ? క్యూబిక్ మిల్లీమీటర్. ఇక n ఇంటూ నంబర్ ఆఫ్ సెల్స్ కౌంటెడ్ ఇంటూ డైల్యూషన్ వచ్చేసి 200గా ఉంటుంది. దానికేమో 20 ఉంది అంతే, డైల్యూషన్ 20, దీనికి 200. అయితే ఏరియా కౌంటెడ్ వచ్చేసి 1/5 కదా, ఇది 1/5 ఇంటూ 1/10 డెప్త్ వచ్చేసి 1/10, ఏరియా కౌంటెడ్ వచ్చేసి 1/5. ఇప్పుడు n ఇంటూ 200/1/50, ఈ 15 అనమాట. అప్పుడు ఇంటూ చేస్తాం కదా, ఇంటూ చేస్తే 1/5 ఇంటూ 1/10 1/50. 1/50 అన్నప్పుడు మనకి 1/10 ఆర్ 0.1, 1/10 ఆర్ 0.1 అని రాసుకోవచ్చు. 1/10ని 0.1గా మనం రాసుకోవచ్చు. అప్పుడు n ఇంటూ 200 ఇంటూ 50 అన్నమాట. n ఇంటూ 200 ఇంటూ 50. అప్పుడు 5 గంటల 10,000. n ఈజ్ ఈక్వల్ టు 10,000. ఈ నంబర్ ఆఫ్ సెల్స్ ఎంత వస్తే అన్నీ మనం రాసుకుంటాం. అది ఇప్పుడు ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆర్బీసీ కౌంటెడ్ క్యూబిక్ mm ఇంటూ ఇంక్రీజ్డ్ కౌంట్ ఆర్బీసీ దెన్ నార్మల్ ఈజ్ నోన్ యాజ్ ఎరిథ్రోసైటోసిస్. కండిషన్ ఈజ్ ఏం కండిషన్లో వస్తాయంటే పాలీసైథీమియా లేక కలరా పాలీసైథీమియాలో ఈ డబ్ల్యూబీసీ కానీ ఆర్బీసీ సేమ్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. కండిషన్ ప్రెగ్నెన్సీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమియాస్. నార్మల్ వాల్యూస్ వచ్చి మేల్ 4.5 to 5.5 million per cubic mm, ఫీమేల్ వచ్చేసి 4.0 to 4.5 millions per cubic mmగా ఉంటుంది. ఇది సేమ్ నార్మల్ మేల్ 4,500 నుంచి 5,500 millions per cubic mmగా ఉన్నది. ఫీమేల్లో అయితే కనుక 4,000 నుంచి 4,500 millions per cubic mmగా ఉంటే చాలు. సో ఇది డబ్ల్యూబీసీ కౌంటింగ్, తర్వాత ఆర్బీసీ కౌంటింగ్ అన్నమాట. క్లియర్? దెన్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఈఎస్ఆర్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. ఆర్బీసీ డబ్ల్యూబీసీ కౌంటింగ్, ఆర్బీసీ కౌంటింగ్, డబ్ల్యూబీసీ కౌంటింగ్, తర్వాత ఈఎస్ఆర్ అనమాట. ఈఎస్ఆర్ కంటిన్యూషన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.